హాయ్! వెల్కమ్ బ్యాక్ టు ఎల్ స్క్వేర్ టీసీజీ. సో, మనం ఫామ్‌కి వెళ్ళి మనకు కావాల్సిన ఫ్రూట్స్‌ని పిక్ చేసుకొని ఎంజాయ్ చేస్తే ఆనందమే వేరు కదా! సో, అలాంటి ఒక ఫామ్ విజిట్‌కి వెళ్ళామన్నమాట నిన్న జూలై 6న. ఈ ఫామ్ పేరేంటంటే క్రేగీస్ ఫామ్. ఇది ఎడిన్‌బరాలోనే ఉంది. ఈ ప్లేస్‌కి వెళ్ళటానికి మనకి పబ్లిక్ ట్రాన్స్‌పోర్టేషన్ బసెస్ కూడా అవైలబుల్ ఉంటాయి. ప్రెజెంట్ అయితే ఈ ఫామ్‌లోని రాస్బెర్రీస్, స్ట్రాబెర్రీస్, చెర్రీస్, గూస్‌బెర్రీస్, అలాగే రెడ్ కరెంట్స్, బ్లాక్ కరెంట్స్ ఇలా డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఫ్రూట్స్ అవైలబుల్ ఉన్నాయన్నమాట. సో, జనరల్‌గా అయితే ఈ ఫామ్ విజిట్స్ జూన్ టు సెప్టెంబర్‌లో ఉంటాయన్నమాట. ఆహ్, మనం బుక్ చేసుకోవటం ఎలాగా అంటే క్రేగీస్ ఫామ్ వెబ్‌సైట్‌లోని మనకి ఎప్పుడు ఏ ఫ్రూట్స్ అవైలబుల్‌గా ఉంటాయి అనేది తెలుస్తుంది. దాన్ని బట్టి మనం మన టికెట్ బుక్ చేసుకోవచ్చు. పెద్దవాళ్ళకైతే 5 పౌండ్స్, చిన్న పిల్లలకైతే 2.5 పౌండ్స్ మాట. 1 పౌండ్ వాల్యూ అయితే ప్రెజెంట్ ₹106 ఉంది. సో, మేము 2 అడల్ట్స్‌కి, 1 చైల్డ్‌కి 12.5 పౌండ్స్ అయింది. సో, ఇది ఎంట్రన్స్ ఆఫ్ క్రేగీస్. సో, మనకి ఎంట్రన్స్ దగ్గర ఒక్కొక్క ఫ్రూట్‌కి కాస్ట్ ఏంటి పర్ కేజీ వాల్యూ అనేది ఇలా బోర్డ్ మీద డిస్‌ప్లే చేస్తారన్నమాట. అంటే ఈ టికెట్ ఎలా వర్క్ అవుతుంది అంటే సపోజ్ నేను డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఫ్రూట్స్ తెంపాను. వాటన్నిటి కాస్ట్ 20 పౌండ్స్ అనుకుందాం. నా టికెట్ కాస్ట్ మా ముగ్గురికి కలిపి 12.5 అంటే 20 - 12.5 చేయగా మిగిలిన 7.5 పౌండ్స్ నేను మళ్ళీ క్యాష్ ఇచ్చి ఆ ఫ్రూట్స్ కొనుక్కోవాలన్నమాట. ఇక్కడ మనకి ఇలాగా గ్రీన్ హౌసెస్ లాగా, టన్నెల్స్ లాగా కనపడుతున్నాయి కదా! వాటిలో ఈ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఫ్రూట్స్‌ని పెంచుతారు. ఇవైతే చెర్రీస్. అక్కడ చెర్రీస్ కాస్ట్ ఏమో 12.99 అంటే 1300 అరౌండ్ రూపీస్ పర్ కేజీ. వాళ్ళు ఏం చెప్పారంటే చెర్రీ ట్రీస్‌కి దగ్గరగా వెళ్ళండి కానీ తెంపొద్దు. వాళ్ళు 1 డే ఓపెన్ చేస్తే మొత్తం అన్నీ తెంపేశారంటమాట. సో, దానివల్ల క్లోజ్ చేసేశారు. కానీ వాళ్ళ దగ్గరైతే కొనుక్కోవచ్చు మనం. ఇవి అయితే ఏప్రికాట్స్. ఇవి ఇంకా తక్కువే ఉన్నాయి కానీ ఈ చెట్లు ఇవి ఇంకా పండలేదు ఫుల్‌గా. టైం పడుతుంది. ఇంకొక 1 మంత్ ఎంతో టైం పడుతుందన్నమాట ఇవి రైప్ అవ్వటానికి. అలాగే ఈ చెర్రీ ట్రీకి కూడా ఇంకా ఫ్రూట్ తయారవ్వలేదు. ఇది బయటుంది. ఈ క్లోజ్డ్ టన్నెల్‌లో కాకుండా. సో, అందుకే ఆ చెర్రీ ట్రీస్‌కి ఏంటంటే వాళ్ళు మెష్ వేసేసారన్నమాట లోపలికి వెళ్ళనివ్వకుండా. కొంచెం మరూన్ కలర్‌లో వచ్చినవి ఫుల్‌గా రైప్ అయినట్టు మాట. ఇప్పుడు రెడ్‌గా కనపడుతుంది. ఇంకొంచెం టైం పడుతుంది. ఇంకొక 1 వీక్ అలా టైం పడుతుంది. కానీ వాళ్ళు ఓపెన్ చేస్తే మొత్తం అన్నీ తెంపేస్తున్నారంట. సో, అందుకే వాళ్ళు క్లోజ్ చేసి ఇలా మెష్ పెట్టేశారు వెళ్ళనివ్వకుండా. ఇంకా బర్డ్స్ కూడా పాడు చేస్తున్నాయంట. సో, ఒక దగ్గరైతే నాకు చెర్రీ ప్లాంట్‌కి వెళ్ళటానికి ఎవరో వెళ్ళుంటారు. అక్కడ అది తీసుంటే నేను కూడా వెళ్ళి జస్ట్ పట్టుకుని ఫోటో తీసుకున్నానన్నమాట. దగ్గర నుండి చూస్తే ఇంకా బాగున్నాయి. మంచి గ్లేజ్ ఉంది మాట ఫ్రెష్‌గా. అలాగే చాలా టేస్టీగా కూడా ఉన్నాయి. ఎంత షైనీగా కనబడుతున్నాయంటే ఇవైతే నేను దగ్గర నుండి చూసానన్నమాట. సో, ఈ చెర్రీస్ ఓన్లీ జూలైలోనే అవైలబుల్‌గా ఉంటాయి. అండ్ ఇవి బ్లూబెర్రీస్. ఇంకా ఇవి టైం పడుతుంది రైప్ అవ్వటానికి. ఆగస్ట్ ఎండ్ లేకపోతే సెప్టెంబర్‌లో వచ్చే వాళ్ళకి బ్లూబెర్రీస్ రెడీగా ఉంటాయన్నమాట. ఆ టైంలో యాపిల్స్ కూడా ఉంటాయి. సో, బ్లూబెర్రీస్, యాపిల్స్, స్ట్రాబెర్రీస్ 3 ఉంటాయి ఆగస్ట్, సెప్టెంబర్‌లో వచ్చిన వాళ్ళకి. మిగిలినవి అప్పటికి అయిపోతాయి. బ్లాక్‌బెర్రీస్ కూడా ఉండొచ్చు ఆ టైంలో అయితే. సో, ఇక్కడ ఇది మళ్ళీ స్ట్రాబెర్రీస్. ఈ స్ట్రాబెర్రీస్ అయితే ఇంకా ఫ్లవరింగ్ స్టేజ్‌లోనే ఉన్నాయి. అంటే కొన్ని టన్నెల్స్‌లో ఫ్లవరింగ్ స్టేజ్‌లో ఉన్నాయి. కొన్ని టన్నెల్స్‌లోని రెడీ టు హార్వెస్ట్ అయిపోయాయన్నమాట. సో, ఇక్కడైతే మనకి టన్నెల్ నంబర్స్ కూడా చెప్తారన్నమాట. అక్కడ రెడీ టు హార్వెస్ట్ మీరు తెంపుకోవచ్చు అని చెప్పి. సో, ఇక్కడైతే రెడీ అయ్యాయి. అండ్ మంచిగా పెద్ద పెద్ద సైజ్ స్ట్రాబెర్రీస్. అండ్ ఆల్సో చాలా జ్యూసీగా ఉన్నాయన్నమాట. జ్యూసీగా ఉన్నాయి. స్వీట్‌గా ఉన్నాయి. పెద్ద సైజ్ స్ట్రాబెర్రీస్. కింద నుండి చూస్తే ఎంత అందంగా కనబడుతున్నాయో కదా! తెంపుతున్న కొద్దీ తెంపాలనిపిస్తుంది. ఇంకొకటి చూస్తే
ఓహ్! ఇది కూడా చాలా బావుందే, ఇది కూడా చాలా బావుంది అని చెప్పి మొత్తం అలా తెంపేస్తూ ఉన్నామాట. మేము మొత్తం ఒక 2 కిలోస్ దగ్గర తెంపాం టోటల్‌గా. ఫ్రెష్ స్ట్రాబెర్రీస్. మేము లాస్ట్ ఇయర్ కూడా ఈ ప్లేస్‌కొచ్చాము. కాకపోతే లాస్ట్ ఇయర్ నేను 2, 3 షార్ట్స్ పెట్టాను. వీటితో తయారు చేసేవి. అలాగే ఇక్కడ తీసుకెళ్ళిన స్ట్రాబెర్రీస్‌తో స్ట్రాబెర్రీ జామ్ కూడా పెట్టాను. సో, కానీ ఈ ఫార్మ్ విజిట్‌ది నేను పెట్టలేదు. ఎందుకంటే ఎక్కడైతే స్టోర్ చేశానో ఆ మెమరీ కార్డ్ కరప్ట్ అయిపోయి ఆ వీడియో మొత్తం పోయిందన్నమాట. సో, షార్ట్స్‌ది వేరే ఫోన్‌లో తీశాను. సో, అందుకే అప్పుడు షార్ట్స్ పెట్టాను కానీ లాంగ్ వీడియో పెట్టలేదు మాట. ఇది సెకండ్ టైమ్ ఈ ఫార్మ్‌కి రావటం. అలాగే నేను లాంగ్ వీడియోస్‌తో పాటుగా షార్ట్ వీడియోస్ కూడా తీస్తాను. అందులో కూడా మంచి మంచి రెసిపీస్ ఒస్తాయి. ఎవరైతే నా వీడియోస్ చూస్తారో వాళ్ళు షార్ట్స్ కూడా చూడండి. ఎంత పెద్ద పెద్ద స్ట్రాబెర్రీస్ కదా! చాలా అందంగా ఉన్నాయన్నమాట. సో, స్ట్రాబెర్రీస్ తర్వాత అండ్ స్ట్రాబెర్రీస్ కాస్ట్ అయితే 6.99 అంటే రూ. 700 కేజీ. ఓకే. ఇవి బ్లాక్ కరెంట్స్. ఇవి కూడా పుల్లగా ఉంటాయి. లోపల చిన్న చిన్న గింజల్లా ఉంటాయన్నమాట. హ్మ్. ఇవైతే మేము టేస్ట్ చేసాం కానీ తెంపుకోలేదు. కొనుక్కోవడానికైతే ఇవి తెంపలేదు. ఇవన్నీ బ్లాక్ కరెంట్స్, ఈ ఆల్ టైప్ ఆఫ్ బెర్రీస్ అన్నీ యాంటీ ఆక్సిడెంట్స్‌తో రిచ్‌గా ఉంటాయన్నమాట. అండ్ ఈ కరెంట్స్‌కి ఇదే టైం, ఈ సీజన్‌లోనే దొరుకుతాయన్నమాట. ఈ బ్లాక్ కరెంట్స్, రెడ్ కరెంట్స్ ఇవన్నీ. ఇందులోనే రెడ్ కరెంట్స్ కూడా ఉన్నాయి. అది వస్తదింకా ముందు ముందు. వీటి కాస్ట్ అయితే పర్ కేజీ 5.99 అంటే రూ. 600 పర్ కేజీ. నేను రౌండ్ ఆఫ్ చేసి చెప్తున్నాను. ఇంకా పక్కన ఉంటుందన్నమాట. అంటే రూ. 620 ఎంతో పడతది. మనం ఎగ్జాక్ట్‌గా పౌండ్ టు రూపీ చేయాలి అంటే, కన్వర్షన్ చేయాలంటే. టేస్ట్ చేసాం కానీ మేము కరెంట్స్ కొనలేదు. ఇవి గూస్‌బెర్రీస్. ఇవి చూస్తే మన ఉసిరికాయల్లా కనపడుతున్నాయి కదా! స్ట్రక్చర్ అయితే మనకి ఉసిరికాయల్లాగే ఉన్నాయి. అలాగే దీనికి పేరు కూడా గూస్‌బెర్రీస్ అంటారన్నమాట. మనకి మన ఇండియన్ గూస్‌బెర్రీస్, మన ఆమ్లాని మనం ఉసిరికాయలని ఏమంటాము? ఇండియన్ గూస్‌బెర్రీస్ అంటాం కదా! సో, ఇవి ఇక్కడ గూస్‌బెర్రీస్ మాట. ఇవి గట్టిగా ఉండవు. ఉసిరికాయలాగా గట్టిగా ఉండదు. లోపలంతా జ్యూసీగా ఉంటాయి. అండ్ చిన్న చిన్న గింజలుంటాయి. కానీ పుల్లగా ఉంటాయన్నమాట. ఇవి కూడా వైటమిన్ సి, దానికి ఏ ప్రాపర్టీస్ ఉన్నాయి, ఇవి కూడా అలాగే ఉంటాయి ప్రాపర్టీస్. అంటే వైటమిన్ సి రిచ్ ఫుడ్. పుల్లగా ఉంటాయి. ఇంకా యాంటీ ఆక్సిడెంట్స్‌తో రిచ్‌గా ఉంటాయి. దీనికి కూడా చాలా మంచి హెల్త్ బెనిఫిట్స్ ఉంటాయి. ఆమ్లాకి ఎలాగైతే హెల్త్ బెనిఫిట్స్ ఉంటాయో దీనికి కూడా అలాగే ఉంటాయి. కాకపోతే షేప్ చూడటానికి అలా అనిపిస్తుంది కానీ ఈవెన్ బయట పైన చూసినా ఇలా చూడండి ఇలా జ్యూసీగా ఉంటదన్నమాట. లోపల చూస్తే ఏవో మనం దొండకాయని కట్ చేస్తే మనకి సీడ్స్ ఎలా కనపడితే అలా కనపడుతుంది. కానీ ఇది మెత్తగా ఉందన్నమాట. సో, ఇవైతే నేను కొన్ని తెంపుకున్నాను. పుల్లగా ఉన్నాయి కాబట్టి. సో, దీంతో అయితే ఒక రెసిపీ డెఫినెట్‌గా వస్తది షార్ట్‌లోని. అలాగే స్ట్రాబెర్రీస్‌తో కూడా ఒక రెసిపీ వస్తుంది. సో, నా లాంగ్ వీడియోస్ చూస్తున్న వాళ్ళు నేను చాలా షార్ట్ వీడియోస్‌లో కూడా మంచి మంచి రెసిపీస్ పెడతాను చూడండి. ఇవైతే కొన్ని తెంపాను. వీటి కాస్ట్ కూడా రూ. 600 పర్ కేజీ మాట. మేము ఒక ½ కిలో దగ్గర తెంపినట్టున్నాం ఇవి. వీటితో జామ్స్ చేస్తారు, పికిల్స్ చేస్తారు. అలా రకరకాల ఐటెమ్స్ చేస్తారన్నమాట. ఇక్కడ యూరోప్ సైడ్ అయితే జామ్స్ అలాంటివి చేస్తారు వీటితో.
ఇవి కూడా గుత్తులు కాస్తున్నాయన్నమాట. ఒక చెట్టుకి చాలా ఉన్నాయి. కానీ ఇవి ఎక్కువగా ఎవరు తెంపుకోవటం లేదు. అందులోనే కొంచెం రెడ్‌గా ఉండే టైప్ మాట. కొంచెం రెడ్ షేడ్‌లో వచ్చేవి ఉన్నాయి. ఇవైతే కొంచెం తియ్యగా ఉన్నాయి వాటికన్నా. భలే బావున్నాయి కదా! గూస్‌బెర్రీస్. నెక్స్ట్ ఇవి రాస్బెర్రీస్. సో, ఈ రాస్బెర్రీస్ కాస్ట్ అయితే అరౌండ్ ₹970 ఎంతో కేజీ. సో, ఇవైతే మేము ఎక్కువ తెంపలేదు. కొన్ని తెంపుకున్నామాట. సో, అన్ని బెర్రీస్ చాలా యాంటీ ఆక్సిడెంట్స్‌తో ఫిల్ అయ్యి ఉంటాయన్నమాట. అండ్ ఇవి కూడా సీజన్ ఇప్పుడే. అండ్ ఈ రాస్బెర్రీ ఆల్రెడీ నా దగ్గర ఉంది ఇంట్లో చిన్న మొక్క. అవి ఎక్కువైతే కాయలేదు కానీ ఒక్కొక్కటి అలా కాస్తూ ఉన్నాయన్నమాట. ఈ ఫార్మ్ విజిట్‌కెళ్తే మనం చక్కగా 4, 5 అవర్స్ అయితే చక్కగా స్పెండ్ చేయొచ్చు అక్కడ. అలాగే లోపలే కెఫే ఉంది. అలాగే ఇక్కడ వీళ్ళు ఈ ప్రొడ్యూస్ అయిన ఫ్రూట్స్ వాటితో తయారు చేసే ఐటెమ్ జామ్స్, హనీ ఇలాంటివి కూడా అమ్ముతారన్నమాట. ఇది చాలా ఏకర్స్ ఆఫ్ 100 ఎంతో ఏకర్స్ ఆఫ్ ల్యాండ్, పెద్ద ల్యాండ్. వెజిటబుల్స్ వేస్తారు, అన్నీ వేస్తారు. యాపిల్స్ అయితే చెప్పాను కదా! ఇవి ఇంకా ఆగస్ట్ అండ్ సెప్టెంబర్ టైం పడుతుంది. పచ్చికాయలుగానే ఉన్నాయి. కానీ నేను ఇటు సైడ్ వచ్చాను కాబట్టి ఇవి కూడా తీశాను. సేమ్ మా ఇంట్లో ఉండే యాపిల్ ట్రీ సైజ్ కూడా ఇంతే ఉన్నాయన్నమాట కాయలు. ఈ ఫ్రూట్ ట్రీస్ అంతా అదర్ సైడ్‌లో ఉన్నాయి. ఇవి ఆగస్ట్ ఎండ్ కల్లా రెడీ అయిపోతాయి. అలాగే ఇవి ప్లమ్స్ మాట. ఇవి కూడా ఇంకొక టైం పడుతుంది. నాకు తెలిసి ఆగస్ట్ ఎండ్ కల్లా ఇవి రెడీ అయిపోతాయి. ఇప్పుడైతే పచ్చికాయలుగా ఉన్నాయి. ఇవి డార్క్ మరూన్ టైప్‌లో రావాలి కలర్. బ్లాకిష్ కలర్‌గా కొద్దిగా. టూ డార్క్ మరూన్ కలర్‌లో వస్తాయి. ఇవన్నీ ఇంకా ప్లమ్ ట్రీస్ మాట. ఇంకా ఆగస్ట్ వచ్చేటప్పటికి సన్‌ఫ్లవర్స్ కూడా ఉంటాయి. లాస్ట్ ఇయర్ మేము సెప్టెంబర్ ఫస్ట్ వీక్‌లో వచ్చాము. అప్పటికైతే సన్‌ఫ్లవర్స్ కూడా ఉండాలి. సన్‌ఫ్లవర్స్, యాపిల్స్ అవన్నీ ఉండాలన్నమాట. సో, ఈ ఫామ్‌లో ఇంకొన్ని యానిమల్స్, కౌస్, షీప్స్, హెన్స్ అలాంటివి కూడా కొన్ని ఉన్నాయి. మనం బస్ దిగి ఒక 15 మినిట్స్ 20 మినిట్స్ వాక్ ఉంటుంది. ఈ ఫార్మ్ వరకు రావటానికి. కానీ బస్ ఫెసిలిటీస్ అయితే చక్కగా ఉంటాయన్నమాట ఈ ప్లేస్‌కి.
సో, మొత్తానికైతే మేము అన్నీ తెంపేసాము. ఇంకా లాస్ట్ ఉండిపోయింది రెడ్ కరెంట్స్. ఇవి కూడా సేమ్ పుల్లగా ఉంటాయి. లోపల చిన్న చిన్న గింజల్లా ఉంటాయన్నమాట. ఇవి కూడా మేము జస్ట్ టేస్ట్ చేసాం కానీ కొనుక్కోలేదు. ఓన్లీ స్ట్రాబెర్రీస్, రాస్బెర్రీస్ అండ్ గూస్‌బెర్రీస్ తెంపుకున్నాం. కొనుక్కున్నామాట ఇంటికి పట్టుకెళ్ళడానికని. సో, మిగిలినవైతే ఓన్లీ టేస్టే చేసాం. ఇవి భలే ఉన్నాయి చిన్న చిన్నగా రెడ్ కరెంట్స్. ఇవి కూడా ఇదే సీజన్. ఇంక తర్వాత దొరకవివి. ఇంకా అయిపోయింది ఫార్మ్ విజిట్. మళ్ళీ మనం ఎక్కడైతే స్టార్ట్ అయ్యామో ఎంట్రన్స్ అక్కడికి తీసుకువెళ్ళి ఈ మనం తెంపినవన్నీ చూపిస్తే వాళ్ళు బిల్ చేసి వాళ్ళు వెయిట్ చూసి మనకి చెప్తారన్నమాట. మనం ఇంకా ఎంత పే చేయాలి మన టికెట్ అమౌంట్ కాకుండా. ఇవి మేము తెంపిన ఫ్రూట్స్ మాట. సో, వీళ్ళ స్టోర్ కూడా ఉంటుంది ఇక్కడే. వాళ్ళ కెఫే. ఇందులో వాళ్ళు ప్రొడ్యూస్ చేసిన ఫ్రూట్స్, వెజిటబుల్స్ అవి కూడా అమ్ముతారు మళ్ళా. అలాగే ఇక్కడ చిన్న ప్లే ఏరియా, అలాగే రెస్టారెంట్ కూడా ఉంది. దీనికి దగ్గరలోనే క్వీన్స్ ఫెరీ 4th బ్రిడ్జ్ అంటారు దీన్ని. ఆ బ్రిడ్జ్ దగ్గర కూడా వచ్చి మనం ఒక హాఫ్ అన్ అవర్ స్పెండ్ చేయొచ్చన్నమాట. బ్యూటిఫుల్ ప్లేస్. అసలు ఎవ్వరూ ఉండరు. చాలా సైలెంట్‌గా, కామ్‌గా ఉంటుంది. చూడండి ఎంత బావుందో. సో, ఈ వీడియో గాని నచ్చితే లైక్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్.